మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దుపై కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద ఖైరతాబాద్ డీసీసీ ఆధ్వర్యంలో ఈ నిరసనకు దిగారు. నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి అని మోతారోహిత్ ముద్రాజు అన్నారు. ఈసీఐ మోదీ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నామినేషన్ తిరస్కరణ రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ ప్రభుత్వం ఈసీఐకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులంతా నినాదాలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ని తిరస్కరించడము భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. భారతీయ జనతా పార్టీకి 3వ సీటు గెలిచే సంఖ్యాబలం లేనప్పుడు కూడా నామినేషన్ ని వేసినప్పుడే ఈ దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ 3వ అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం తప్పకుండా చేస్తుందని చెప్పేసి మధ్యప్రదేశ్ ప్రజలే కాకుండా యావత్ భారతదేశ ప్రజలు కూడా అప్పుడే గమనించారు. మరి ఓట్ చోరీ చేసే భారతీయ జనతా పార్టీ ఈసారి సీట్ చోరీకి తెరలేపింది. ఎస్ఐఆర్ ద్వారా ఎమ్మెల్యేల ఓటుని తొలగించే ఆస్కారం లేదు కాబట్టి ఏకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ని ఏ విధంగానైనా తిరస్కరించాలని చెప్పేసి ఒక కుట్రకు తెరలేపి ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారి మీద తెలంగాణలో ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కానప్పటికీ కూడా మరి ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేయకుండా వెంటనే మరి ఆవిడ నామినేషన్ రిజెక్ట్ చేయడము, తిరస్కరించడము ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తా ఉన్నాము.